పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల పూర్తవగానే మోడీ ప్రభుత్వం ఇంధన ధరలు భారాలు ప్రజలపై మోపుతోందని ముందే హెచ్చరించామని అదే జరిగిందని అన్నారు. పెట్రోల్ ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడటంతో పాటు పేద సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విదేశాంగ విధానాల ఫలితంగానే ప్రజలపై ఈ భారాలు పడుతున్నాయని బాబురావు విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఆకస్మికంగా పెట్రోల్ కి ₹3.30, డీజిల్ కి ₹3.14 పెంచి దేశ ప్రజలను దొంగ దెబ్బతీసింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముందు గాని తర్వాత గాని ఒక్క నయా పైసా కూడా పెట్రోల్ రేట్లు పెంచమన్నారు. అప్పుడే ఇది మోసం చేయటమేగా, నమ్మించి ద్రోహం చేయటమే. దీనివల్ల వాహనాలు ఉన్నోళ్లే కాదు, నిత్యావసర వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతాయి. ఇదే కాదు, ఏమంటే వాళ్ళ ప్రపంచంలో యుద్ధం వచ్చింది, రేట్లు పెరిగిపోయినాయి అన్నారు. యుద్ధం వస్తే రష్యా నుండి, ఇరాన్ నుండి చౌకగా మనం ఆయిల్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ అమెరికాకి, ట్రంప్కి మోడీ గారు లొంగిపోయి మన దేశానికి కష్టాలు తెచ్చారు. ప్రపంచంలో వాళ్ళ రేట్లు పెరిగినన్నారు. కరోనాలో సగానికి సగం కాదు, పావుల వంతుకి తగ్గిపోయింది పెట్రోలు. కానీ ఇక్కడ ఒక్క నయా పైసా తగ్గించలా. 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ట్యాక్సుల ద్వారా 30 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో వేసుకుంది. ఇప్పుడు కూడా పెట్రోల్ మీద ₹21 కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వ ట్యాక్స్ ₹19. పెట్రోల్ ₹110 అయితే అందులో 40 నుండి ₹50 ట్యాక్సే. అసలు పెట్రోల్ 60. మీరు రేట్ ఎందుకు పెంచాలి? మీ ట్యాక్సులు తగ్గించండి. కానీ ప్రజలకు ఇవన్నీ చెప్పకుండా మోసం చేస్తున్నారు. మరి ఎన్డీఏలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రోజు మోడీ గారికి భజన చేస్తారు. మరి ఈ పాపంలో మీ వాటా కూడా ఉంది, సమాధానం చెప్పాలి. అందుకే ఈ రోజున పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు వెంటనే తగ్గించండి. ఇప్పుడు కనుక మనం ఆపకపోతే ఇక రోజు ఇలా పెరుగుతూనే ఉంటాయి. ఏమంటే ప్రపంచం చూపిస్తారు. మీ చేతగానితనానికి, మీ అసమర్థతకి, మీ లొంగుబాటుకి ప్రజలను బలి చేయడం న్యాయం కాదు. సిపిఎం దీని మీద దేశవ్యాప్తంగా పోరాడతాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తాం.